అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క రైతు భరోసా, రైతు బంధు నిధులనేవైతే విడుదల చేసిందండి. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే మనకి ఈ యొక్క రైతు భరోసా నిధులనేవైతే విడుదల చేశారు. కాకపోతే మాకు ఇంకా జమ కాలేదు. సో ఎప్పుడు జమ చేస్తారో అని చెప్పి చాలామంది రైతు సోదరులు అయితే ఎదురు చూస్తున్నారండి. అయితే వాళ్ళకి ఎప్పుడు జమ చేస్తారు? సో మన వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. రైతు సోదరులందరూ కూడా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. చిన్నగానే ఉంటుంది. సో మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. అంతకంటే ముందు చాలామంది ఈ వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరి కొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో అనేక హామీలను అయితే ఇచ్చింది కదండి. రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసా పథకం సంబంధించి అయితే ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేసిందండి. అయితే దాదాపుగా మనకి చాలామంది రైతులు అయితే ఉన్నారు. సో వారందరికీ కూడా మనకి 6,000 రూపాయల చొప్పున అర్హులు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిందనమాట. అయితే ఇక్కడ చాలామందికి డౌట్ ఉంది ఏంటంటే మనకి ఈ యొక్క నిధులు ఇంకా జమ కాలేదని చెప్పేసి అంటున్నారు. అయితే ప్రస్తుతం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులు ఎవరైతే అర్హులు ఉంటారో మండలానికి ఒక గ్రామం చొప్పున అయితే నిధులు అనేవి అయితే విడుదల చేశారండి. త్వరలోనే మనకి మిగతా గ్రామాలకు కూడా నిధులు అనేవి అయితే విడుదల చేయనున్నారనమాట. రైతు భరోసా పథకం సంబంధించి గాను ఈలోపు కంపల్సరీగా ఎవరైతే ఈ కేవైసీ అలాగే ఎన్పిసి లింకప్ అయితే చేయించుకుంటారో వారికి మాత్రం ఈ యొక్క నిధులు అనేవి అయితే జమ చేసే అవకాశం ఉందండి. సో కంపల్సరీగా మరి ఈ కేవైసీ ఎన్పిసి లింకప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని షరతులు అనేవి అయితే విధించిందనమాట. అది ఏంటంటే మనకి రైతులు ఎవరైతే ఉంటారో వారికి సాగు భూమి కలిగిన వారికి మాత్రమే ఉందన్నమాట. అంటే పంట వేసినా వేయకపోయినా ప్రస్తుతానికైతే వారికి ఏటీఎం ఉందండి. సో మనకి రాళ్ళు రప్పలు గుట్టలు ఎవరికైతే ఉంటే వారికి అయితే రాదనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా తేల్చేది చెప్పేసిందండి. అయితే దీనికి సంబంధించి కానీ మనకి రేపు ఎల్లుండిలోగా మిగతా వాళ్ళకి ఎప్పుడు జమ చేస్తారో ప్రకటన చేసే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన చేసినా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.